హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవల్లి వ్లాగ్స్. ఈ బ్లాగ్లో మీకు కాకినాడకి దగ్గరలో ఉన్న అతి ప్రాచీనమైన శ్రీ భావనారాయణ స్వామి టెంపుల్ గురించి చూపిస్తాను. భావనారాయణ స్వామి టెంపుల్ ఇది కాకినాడకి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న సర్పవరం దగ్గర ఉంటుంది. సర్పవరం, దీన్నే సర్పపుర అని కూడా అనేవారు. దీనికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, పూర్వం కశ్యప మహాముని కద్రుకి గల 1000 మంది సంతానంలో ఒక్కడైన అనంతుడు విష్ణుమూర్తికి పరమభక్తుడంట. అనంతుడు విష్ణుమూర్తి మెప్పు కోసం తపస్సు చేసి ఇక్కడే పరుపు కింద మారాడంట. అందుకే ఈ స్థలానికి సర్పపుర అని పేరొచ్చింది. దాన్ని తర్వాత సర్పవరం అని అంటున్నారు. ఇక్కడ విష్ణుమూర్తి రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామిగా మనకి దర్శనమిస్తాడు. అంతేకాకుండా ఆలయ ప్రాంగణంలో పాతాళ భావనారాయణ స్వామి కూడా ఉంటాడు. ఇక్కడ పాతాళ భావనారాయణ స్వామిని, రాజ్యలక్ష్మి అమ్మవారిని నారదుడు ప్రతిష్ఠించారంట. పూర్వం నారద మహాముని ముల్లోకాలు తిరుగుతూ బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు. అక్కడ అందరూ విష్ణుమాయ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. విష్ణుమూర్తికి పరమభక్తుడైన నారద మహాముని తాను విష్ణుమాయని కనిపెట్టగలను అనుకుంటాడు. తర్వాత కొన్నాళ్ళకి నారద మహాముని భూలోకానికి వస్తాడు. భూలోకంలో వచ్చి ఒక సరస్సులో స్నానం చేసి పైకి తేలేటప్పటికి అమ్మాయి కింద మారిపోతాడు. ఈ లోపల పిఠాపురం మహారాజు అక్కడికి వచ్చి నారద మహాముని ఆడవేషంలో ఉంటే అతన్ని చూసి పెళ్ళాడి 60 కొడుకుల్ని కంటారు. వాళ్ళ పేర్లే ప్రభవ, విభవ, మన తెలుగు సంవత్సరాల పేర్లు ఉంటాయి కదా వాళ్ళు. తర్వాత ఆ 60 సంతానం పిఠాపురం మహారాజు కూడా చనిపోతారు. అలా నారద మహాముని అందరినీ పోగొట్టుకొని దుఃఖిస్తూ మళ్ళీ ఈ చెరువు దగ్గరికి వస్తాడంట. అప్పుడు అక్కడికి ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చిన విష్ణుమూర్తి నారద మహామునిని ఎడమ చెయ్యి తడవకుండా ఆ సరస్సులో స్నానం చేయమంటాడు. నారద మహాముని అలాగే చేయగా మొత్తం నారదుడిగా మారిపోయి ఆ చెయ్యి ఒకటి ఆడవేషంలో ఉండిపోతుంది. అప్పుడు నారదుడు విష్ణుమాయ గురించి తెలుసుకుంటాడు. అందుకే ఈ స్థలంలో నారద మహాముని భావనారాయణ స్వామిని ప్రతిష్ఠించాడంట. మనకి గుడి ప్రాంగణంలో కిందకి పాతాళ భావనారాయణ స్వామి గుడి ఉంటుంది. మెయిన్ విగ్రహం వెనకాల ఉంటుందన్నమాట అది. అక్కడ మనకి ఆ విగ్రహం పక్కన ఆడవేషంలో ఉన్న నారద మహాముని, మామూలుగా ఉన్న నారద మహాముని విగ్రహాలు కూడా ఉంటాయి. నేను వీడియోలో చూపించేది ఇప్పుడు అదే. మేము లోపలికి వెళ్ళి చూసి వచ్చామన్నమాట. పాతాళ భావనారాయణ స్వామి సన్నిధి. ఇంకా నారద మహాముని వేషాలు మారిన సరస్సు మనకి గుడి ఎదురుకుండా కనిపిస్తుంది. ముక్తి కాసరా అని. ముక్తి సరస్సు అంటే అమ్మాయి కింద మారినది, కాసరా అంటే మళ్ళీ నారద మహాముని కింద మారినది. అతి ప్రాచీనమైన కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ గుడి ఒక్కసారి దర్శించుకుంటే 108 వైష్ణవ క్షేత్రాల్ని దర్శించుకున్నంత పుణ్యం కలుగుతుందంట. మామూలుగా ఈ భావనారాయణ స్వామి గుళ్ళు చాలా అరుదుగా కనిపిస్తాయి. కాబట్టి ఎప్పుడైనా ఇలా భావనారాయణ స్వామి టెంపుల్ కనిపిస్తే తప్పకుండా దర్శించుకోండి. ఇంకా మనకి ఈ ఆలయ ప్రాంగణంలో అల్వార్లు కనిపిస్తారు. మూల విరాటైన భావనారాయణ స్వామి గరుడ పక్షి మీద ఉండి తన పక్కన రాజ్యలక్ష్మి అమ్మవారు దర్శనమిస్తారు. చాలా బాగుంటుందండి గుడి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా దర్శించుకోండి ఈ గుడిని. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.